మన పుట్టలపల్లి రామన్న రాస్తుందా? జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. కొద్దిగా ఆగలే కొద్దిగా మీరు కవర్ ఈనవుతుంది. మీకు బ్యాగ్ రాలే, ఇటొకటి. ఈరోజు వాడి గ్రామంకు ఉడతా భక్తిగా ఆర్థిక సాయం అందించడానికి మా ముదిరాజ్ మండల కమిటీ తరపున ఇక్కడికి రావడం జరిగింది. పోయిన నెల 28వ తారీఖున అకాల వర్షం కురిచి ముత్యాల చెరువు తెగిపోయి ఇక్కడ 4 తండాలు అలాగే వాడి గ్రామం చాలా నష్టం జరిగింది. వద్దున కావడం కాబట్టి ఈరోజు ఖాళీ ఆర్థిక నష్టమే జరిగింది. ఒకవేళ రాత్రికిన అయ్యుంటే ప్రాణ నష్టం కూడా జరిగేది. అది భగవంతుడు ఎంతో కొంత మనల్ని కాపాడినట్టే. అందుకని వీళ్లకు తినడానికి ఇలా తిండి లేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వస్తువులు కానీ ఈ ప్రతి ఒక్కటి గోజా గొడ్డు అన్ని కొట్టుకపోవడం జరిగింది. కాబట్టి ఇలా మా మండల కమిటీ తరఫున ముదిరాజుల తరఫున ఎంతో కొంత తీసుకొద్దామని చెప్పి ప్రతి విలేజ్ నుంచి అందిన కాడికి అందినంత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అర్జెంటుగా ఇలా 5-6 రోజుల్లోనే ఇంత సమకూర్చడం చాలా గొప్ప విషయము. వారికి 161 కుటుంబాలకు మేము ఇలా ఎంతో కొంత ఇద్దామని చెప్పి ఒక వారం రోజులకు సరిపడా సరుకులు తీసుకొచ్చాం. అది మా మండల కమిటీ ప్రతి విలేజ్ నుంచి సహకారం చేసినటువంటి మా కుల సంఘాల పెద్ద మనుషులకు కానీ ఇక్కడ వాడే వారి మీద ప్రేమ ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై ముదిరాజ్, జై పెద్దమ్మ. ఈరోజు వాడి గ్రామంలో అకాల వరద బీభత్సం వల్ల వాడి గ్రామం తీవ్రంగా నష్టపోయింది. ఈ యొక్క నష్టాన్ని ఎంతో కొంత మనం పూడ్చలేం కానీ వాళ్లకు ప్రస్తుతానికి టెంపరవరీగా మనం ఒక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో మా ముదిరాజ్ మండల కమిటీ దర్పల్లి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు సంబంధించిన గ్రామాలు గోవిందపల్లి కానీ, దుబ్బాక కానీ, రేకులపల్లి కానీ, పుటాల్పల్లి కానీ, ఉనాజ్పేట్ కానీ మరియు రేకులపల్లి కానీ ఇట్లా వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘాల కుల పెద్దల ఆధ్వర్యంలో వాళ్ళ సహాయంతో గ్రామాల నుంచి బియ్యము మరియు నిత్యావసర సరుకుల్ని సేకరించి ఈ వాడి గ్రామంలో నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయంగా మా వంతు సహకారం అందించడం. ఎందుకనంటే ఇటువంటి విపత్కర పరిస్థితి ముందు మనకు కూడా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆ వచ్చే పరిస్థితిలో ప్రతి ఒక్కరు సహాయం అందించాలనే ఉద్దేశంతో మా మండల కమిటీ ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం వాళ్ళు ముందడుగు వచ్చారు. సో కాబట్టి ముందున్న మిగతా కులాలకు సంఘాలు కానీ ఏ కుల సంఘమైనా సరే ప్రతి ఒక్కరు స్పందించి వాడి గ్రామానికి ఒక విధంగా ఆలోచించాలంటే ఒక సంవత్సర కాలానికి అవసరమైన వాళ్ళ సరుకులు కానీ నిత్యావసర వస్తువులు అనేవి వాళ్ళకి దొరకడం కష్టమవుతుంది. ఎందుకంటే చాలా పంట నష్టం జరిగింది, రైతులు నష్టపోయారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మిగతా మన మండల కేంద్రంలో ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఇలా గవర్నమెంట్లు ఏదైనా కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు వస్తారు, గవర్నమెంట్ చేయమని చెప్తారంటే మేము మీకు ఆర్థిక సాయం చేస్తామంటారు. కానీ అది ఇవాళ వాళ్ళు సర్వే చేసిపోతే మళ్ళీ 3-4 సంవత్సరాలకు ఆర్థిక సాయం దక్కుతుంది. కాబట్టి మిత్రుల మీరు ఒకటే దృష్టిలో ఉంచుకోరి, మిగతా కులాల సంఘాలు అందరూ కూడా తమ వంతు ఆర్థిక సాయం మనం ఒక సంఘంలో ఒక నెల రోజులు ఒక 500 రూపాయలు వేస్తాం ప్రతి ఒక్కరికి, ప్రతి సంఘంలో ఉన్న కులస్తులము. ఆ 500 రూపాయలు మన ఒక రోజు ఖర్చు కాదు కాబట్టి ఆ 500 రూపాయలు మీరు ఆర్థిక సాయం అనుకొని మన అందరం కలిసి చేస్తే ఒక మండల కేంద్రంలోనే 10 నుంచి 20 లక్షల సాయం అందించే కెపాసిటీ ఉంది. కాబట్టి వాడి గ్రామాన్ని ముందట దరిపల్లి గ్రామంలో ఎంత మంచి అభివృద్ధి చెందిన గ్రామంగా ముందుందో ఈ మన ఆర్థిక సాయాల ద్వారా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు సాయం చేసి అదే రీతిలో 2-3 నెలల్లో గ్రామాన్ని మనం ఒక మంచి స్థితిలోకి తీసుకురావాలంటే ముందుకు రావాలి. ముఖ్యంగా దీంట్లో యువత కూడా ప్రత్యేక ప్రాధాన్యత వహించాలి. దానికి అదేవిధంగా ఈ విషయంలో ముందున్న మా ముదిరాజ్ సంఘం సభ్యులకు, ముదిరాజ్ మండల కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలి. ప్రతి ఒక్క ఆపదలో ఉన్న వ్యక్తికి ఆదుకునే విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
జై ముదిరాజ్ జై